మన జీవితంలో అది సాధించాలి, ఇది సాధించాలి, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలని. కానీ దాన్ని పొందుకోలేకపోతే సాధించలేని స్థితిలో ఉంది. ఎవరో ఒకరు అక్కడక్కడ మాత్రమే మరి వారి జీవితాల్లో సక్సెస్ను చూస్తున్నారు. కానీ 98% మందిరానికి వచ్చినప్పుడు కూడా సక్సెస్ని చూడలేకపోతున్నారు, విజయాలను పొందుకోలేకపోతున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన విజయాలు పొందుకున్న వారు ఉన్నారు. బైబిల్లో చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర మనస్సు ఆగిపోక తప్పదు. ఆయన ఎవరంటే భక్తుడైన యెహోషువ అని బైబిల్ చెబుతుంది. ఉదాహరణకి మీకు తెలుసు, ఒక రోజున యుద్ధం జరుగుతుండగా సూర్యుడును చంద్రుడును ఆయన ఆపివేసినట్లుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయానండి, హల్లెలూయా. సూర్య చంద్రులను ఆపగలిగాడు. బైబిల్లో రాయబడ్డదని కూర్చున్న మాట అప్పటి వరకు ఎప్పుడు జరగలేదండి. ఒక నరుని మనవి విని ఒక దినమును దేవుడు ఆపివేశాడు. అంటే సృష్టిని ఆయన స్తంభింపచేశాడు. ఎలా స్తంభింపజేశాడో మీకు తెలుసా? ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేస్తే యెహోషువ, ఎన్నో సంవత్సరాలు దేవుని ప్రజలను నడిపిస్తే ఒకే ఒక మారు హాయి దగ్గర మాత్రమే ఇశ్రాయేలు ఓడిపోయారు. దానికి కారణం యెహోషువ కాదు, యెహోషువ చెప్పిన మాట ప్రజలు వినకపోవడం. అది మొదలుకొని అది తప్ప ఇంకెక్కడా కూడా యెహోషువ జీవితంలో వాటమి అనేది తెలియని, వాటమి ఎరుగని, అసలు వాటమిని అంగీకరించిన నాయకుడు యెహోషువ. వాటమి ఆయన దరిదాపులలోనికి రావడానికి భయపడేది. అంత బలమైన శక్తిమంతుడు. ఆయన జీవితంలో చాలా గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నాడు, జరిగించాడు, చేశాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ కుటుంబాల్లో విజయాలు లేవు, మీ కుటుంబాల్లో వాటములు ఉన్నాయి, మీ జీవితంలో విజయాలు లేవు. పరిగెత్తడానికి పరిగెడుతున్నావు, కానీ నీకంటే వెనకొచ్చిన వాడు పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. మీ కుటుంబాల్లో మీరు ఓడిపోయినప్పుడు, మీరు జీవితంలో వాటమిని పొందుకున్నప్పుడు, దేవుని ఫలాలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మీ దరిదాపుల్లో కూడా కనబడం. ఈరోజు నీ జీవితంలో ఆ వాటమిని జయించాలి, ఆ వాటమిని అధిగమించాలి. ఆ వాటమిని నువ్వు ఎదిరించి ముందుకు పరిగెత్తుకుని వెళితే, ఇదిగో ఇశ్రాయేలీయులకు కనాను దేశం ఎలా దొరికిందో దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో దొరుకుతాయి. హల్లెలూయా. నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ వ్యాపారానికి, నీ వ్యవసాయానికి, లేకపోతే నీ పరిచర్యకు, లేకపోతే నువ్వు చేస్తున్న ఉద్యోగం నువ్వు విజయం పొందుకోవాలి. నీ బిడ్డలు విజయం పొందుకోవాలి, నీ కుటుంబం విజయం పొందుకోవాలి, నీ భర్త విజయం పొందుకోవాలి, నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ విజయ బాహట ఎగరవేయగలగాలి. అయితే నువ్వేం చేయాలి? ఈరోజు నీతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఒక సవాల్తో కూడిన సందేశం, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సందేశం నీ భక్తి జీవితానికి దేవుడు నీతో ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా చాలా జాగ్రత్తగా దేవుని సందేశం విని, వాక్యమును జాగ్రత్తగా అంగీకరించి వాటిని తీసుకొని నువ్వు వెళ్ళగలగాల. హల్లెలూయా. మన జీవితంలో, మన కుటుంబాల మీద అపవాది చాలా దాడి చేస్తూ ఉంటాడు. ఎందుకు అపవాది మన కుటుంబాల మీద అంతగా దాడి చేస్తున్నాడంటే, కుటుంబ వ్యవస్థను నిర్మించినది
దేవుడు కాబట్టి. దేవుడు నిర్మించినటువంటి ఈ కుటుంబాన్ని, దేవుడు ఇష్టముగా కట్టుకున్నటువంటి ఈ కుటుంబాన్ని పాడు చేయటమే సాతానుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే సాతానుడు దేవుణ్ణి ఏమీ చెయ్యలేక, దేవుణ్ణి తాకలేక, పట్టుకోలేక, ముట్టుకోలేక, అంటుకోలేక, ఎదిరించలేక దేవుడు నిర్మించిన తన బిడ్డలను పాడు చేస్తున్నాడు ఎంత దినాల్లో. అందుకొరకు చాలా జాగ్రత్తగా భక్తి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో మందిరానికి వస్తున్నాం, వెళుతున్నాం, మన బ్రతుకుల్లో మందిరానికి వస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, కానీ మనం ఆశించిన రీతిగా విజయాలను పొందుకోలేకపోతున్నాం. మనం అనుకున్న రీతిగా మన జీవితాల్లో సక్సెస్ని మనం చూడలేకపోతున్నాం. మనం ఎన్నో అనుకుంటాం మన జీవితంలో, అది సాధించాలి, ఇది సాధించాలి, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలని, కానీ దాన్ని పొందుకోలేకపోతున్నాం. సాధించలేని స్థితిలో ఉన్నాం. ఎవరో ఒకరు అక్కడక్కడ మాత్రమే వారి జీవితాల్లో సక్సెస్ను చూస్తున్నారు, కానీ 98% మందిరానికి వచ్చినప్పుడు కూడా సక్సెస్ని చూడలేకపోతున్నారు, విజయాలను పొందుకోలేకపోతున్నారు, విజయాలను చేజిక్కించుకోలేకపోతున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన విజయాలు పొందుకున్న వారు ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి విజయాలను చేజిక్కించుకున్న సేవకులు, ప్రార్థనా పరులు, ప్రవక్తలు, భక్తులు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ బైబిల్లో చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర మనస్సు ఆగిపోక తప్పదు. ఆయన ఎవరంటే భక్తుడైన యెహోషువ అని బైబిల్ చెబుతుంది. యెహోషువ చరిత్రను చదువుతున్నప్పుడు నిజంగా నా వరకు నేను చెబుతున్నాను, అప్పుడప్పుడు మీరు మంచి పెద్ద నాయకుల్ని, రాజకీయ నాయకులను చూస్తూ ఉంటారు. ఆ రాజకీయ నాయకులను చూసినప్పుడు వారి జీవిత విధానాలు, వారి పరిస్థితులు, వారి యొక్క వ్యక్తిగత జీవితం అంతా కూడా అప్పుడప్పుడు మన మీద ప్రభావితం చేస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు ప్రభావితం చెందుతావు. అంటే ఎలా అంటే, ఆయన మాట్లాడుతుంటే చాలా అద్భుతంగా ఉంది, నేను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా నడవాలి, నేను కూడా అలా మాట్లాడాలి, నేను కూడా అలాంటి స్థానానికి వెళ్ళాలి అని మనకు తెలియకుండానే వారి జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు కొన్ని మన మీద ప్రభావితం చేస్తాయి. కొంతమంది యాక్టర్స్ని చూసినప్పుడు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ని చూసినప్పుడు, కొంతమంది నేషనల్ లీడర్స్ని చూసినప్పుడు, లేకపోతే ఇంకా ఏదైనా చూసినప్పుడు వాటి ప్రభావం మన మీద పడుతుంది. అందుకని మనం అప్పుడప్పుడు వారిలాగా మాట్లాడతాం, వారిలాగా నడుస్తాం, వారిలాగా చేస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివేటప్పుడు కూడా నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఏ అధ్యాయం చదువుతున్నావో, ఏ వ్యక్తి గురించి చదువుతున్నావో, ఎవరి చరిత్ర చదువుతున్నావో ఆ చరిత్ర నిన్ను ప్రభావితం చేయగలగాల. హల్లెలూయా. నువ్వు ప్రభావితం చెందావు అంటే దేవునితో నువ్వు అంటు కట్టబడి ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. అంత డీప్గా ఆయనను నువ్వు పరిశీలిస్తున్నావు అని అర్థం. ఒక నాయకుడిని ఎంతో దగ్గరగా పరిశీలించినప్పుడే, ఒక నాయకుడిని ఎంతో తీక్షణంగా పరిశీలించి దగ్గరగా చూసినప్పుడు ఆయన పరిస్థితులన్నీ, ఆయన జీవిత విధానం మనల్ని ప్రభావితం చేస్తుంది. అలాగనే దేవుని సేవకులు కూడా వాక్యం చదివేటప్పుడు ఏ అధ్యాయం చదువుతున్నా, ఏ సందర్భంలోనైనా ఆ వ్యక్తి జీవితం ఖచ్చితంగా నిన్ను ప్రభావితం చేయాలి. ప్రభావితం చేసినప్పుడే, ప్రభావితం నువ్వు చెందినప్పుడే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుకోగలుగుతావు. ఊరికినే చదివేసి వెళ్ళిపోవడం కాదు. బైబిల్ని ఎప్పుడు కూడా ఊరికినే చదివేసి నేను 4 అధ్యాయాలు చదవాలి, 5 అధ్యాయాలు చదవాలి, 3 అధ్యాయాలు చదవాలి, ఇవ్వాలి, ఏది ఏమైనా అని అలా చదవద్దు. నువ్వు చదివితే ఒక లైన్ చదివినా సరే ఆ లైన్లో ఉన్న చరిత్ర, దైవికమైన శక్తి నిన్ను తాకగలగాల. హల్లెలూయా. అలాంటి ప్రభావితం చేసే వ్యక్తి యెహోషువ. ఆయన జీవితంలో చాలా విజయాలు ఉన్నాయి.
ఆయన జీవితంలో చాలా సక్సెస్లు ఉన్నాయి. ఆయన జీవితంలో చాలా గొప్ప గొప్ప అద్భుతాలు ఉన్నాయి. ఉదాహరణకి మీకు తెలుసు, ఒక రోజున యుద్ధం జరుగుతుండగా సూర్యుడును చంద్రుడును ఆయన ఆపివేసినట్లుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయానండి, హల్లెలూయా. సూర్య చంద్రులను ఆపగలిగాడు. బైబిల్లో రాయబడ్డ దాని గురించి ఒక మాట, అప్పటి వరకు ఎప్పుడు జరగలేదట. ఒక నరుని మనవి విని ఒక దినమును దేవుడు ఆపివేశాడు. అంటే సృష్టిని ఆయన స్తంభింపచేశాడు. గట్టి చెప్పట్లే మీరు? ఈ మాట మీకు బాగలేదా? సృష్టిని ఆయన ఏం చేశాడు? స్తంభింపజేశాడు. ఎలా స్తంభింపజేశాడు మీకు తెలుసా? ఎలా స్తంభింపజేసి ఉంటాడు? 4 రోడ్ల కోడలు ఉంటుంది. ఆ 4 రోడ్ల కోడలిలో సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ దగ్గర ఒక వ్యక్తి టోపీ పెట్టుకొని కాకి యూనిఫామ్ వేసుకొని వస్తూ ఉన్న ఎంత పెద్ద కంటైనర్ అయినా సరే, లారీనైనా సరే, బస్సునైనా సరే ఇలా అన్నాడంటే ఆగిపోతుంది. మీరు గమనించాలి. ఇలా అన్నాడంటే ఆపేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడికి ప్రదీప్ కూడా వెళ్ళి ఇలా అంటాడు, ఆపుతాడా? నేను కూడా వెళ్ళి ఇలా అంటాను, ఆపుతాడా? మరి ఆయనకి ఎందుకని ఆపాడు, మాకెందుకు ఆపలే? ఎక్కడ కనపడింది ఆయన పవర్? చెప్పకండి, చెప్పు. ఆయన యూనిఫామ్ ధరించుకొని ఉన్నాడు. ఆ కాకి వస్త్రం చూడగానే ఆ అధికారానికి ఆ వ్యక్తి మధ్య లోబడాగిపోతాడు. యెహోషువ కూడా దేవుని మహిమను ధరించుకొని ఉన్నాడు. అందుకోసమే సృష్టి ఆగిపోయింది. నీవు కూడా నేను కూడా దేవుని మహిమను ధరించుకొని ఉంటే సృష్టిని స్తంభింప చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. షాతార్ ములారా హబాక్యోకి సింద్రా షోతోరేహిగ్యా. అటువంటి అభిషేకము కలిగినోడు. సృష్టి ఆయన మీద ఉన్న యూనిఫామ్ను చూసింది. ఏమిటా యూనిఫామ్ పేరేంటి? మహిమా, అభిషేకం. హల్లెలూయా. అభిషేకం అనబడే వస్త్రమును యెహోషువ ధరించుకొనున్నాడు. ఒకే ఒక చోట ఆయన నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. అది కూడా యెహోషువ పొరపాటు కాదు. ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేస్తే యెహోషువ, ఎన్నో సంవత్సరాలు దేవుని ప్రజలను నడిపిస్తే ఒకే ఒక మారు హాయి దగ్గర మాత్రమే ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. దానికి కారణం యెహోషువ కాదు. యెహోషువ చెప్పిన మాట ప్రజలు వినకపోవటమే. అది మొదలుకొని అది తప్ప ఇంకెక్కడా కూడా యెహోషువ జీవితంలో వాటమి అనేది తెలియదు. వాటమి తెలియని, వాటమి ఎరుగని, అసలు వాటమిని అంగీకరించిన నాయకుడు యెహోషువ. వాటమి ఆయన దరిదాపులలోనికి రావడానికి భయపడేదే. అంత బలమైన శక్తిమంతుడు. ఆయన జీవితంలో చాలా గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నాడు, జరిగించాడు, చేశాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మీ కుటుంబాల్లో విజయాలు లేవు, మీ కుటుంబాల్లో వాటములు ఉన్నాయి. మీ జీవితంలో విజయాలు లేవు, మీ జీవితాల్లో వాటములే ఉన్నాయి. మీ చదువుల్లో విజయాలు లేవు, మీ చదువుల్లో వాటములు ఉన్నాయి. మీ ఉద్యోగాల్లో విజయములు లేవు, మీ ఉద్యోగములలో వాటములు ఉన్నాయి. మీ వ్యాపారములలో విజయములు లేవు, వాటములే కనబడుతున్నాయి. మీ ఆత్మీయ జీవితంలో విజయాలు లేవు, వాటములు కనబడుతున్నాయి. అది నీ భర్త జీవితం కావచ్చు, అది నీ భార్య జీవితం కావచ్చు, అది నీ తల్లి జీవితం కావచ్చు, అది నీ తండ్రి జీవితం కావచ్చు,
అది నీ బిడ్డల జీవితం కావచ్చు. ఎక్కడ చూసినా మీరు ఏమవుతున్నారంటే ఓటమి, గెలుపు బాటలోకి వెళ్ళలేకపోతున్నారు. పరిగెత్తడానికి పరిగెడుతున్నావు, కానీ నీకంటే వెనకొచ్చిన వాడు పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. మీ కుటుంబాల్లో మీరు ఓడిపోయినప్పుడు, మీరు జీవితంలో ఓటమిని పొందుకున్నప్పుడు, దేవుని ఫలాలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మీ దరిదాపుల్లో కూడా కనబడం. ఈరోజు నీ జీవితంలో ఆ ఓటమిని జయించాలి, నువ్వు ఆ ఓటమిని అధిగమించాలి. ఆ ఓటమిని నువ్వు ఎదిరించి ముందుకు పరిగెత్తుకుని వెళితే, ఇదిగో ఇశ్రాయేలీలకు కనాను దేశం ఎలా దొరికిందో, దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో దొరుకుతాయి. హల్లెలూయా. కానీ మనం సతికిలబడిపోతున్నాం, కానీ మనం పడిపోతున్నాం, కానీ మనం కృంగిపోతున్నాం, కానీ మనము మన జీవితాలు అక్కడే పతనమైపోతున్నాం. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ వ్యాపారానికి, నీ వ్యవసాయానికి, లేకపోతే నీ పరిచర్యకు, లేకపోతే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నువ్వు విజయం పొందుకోవాలి, నీ బిడ్డలు విజయం పొందుకోవాలి, నీ కుటుంబం విజయం పొందుకోవాలి, నీ భర్త విజయం పొందుకోవాలి, నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ విజయ బాహట ఎగరవేయగలగాలి. అయితే నువ్వేం చేయాలి? యెహోషువకు అన్ని సక్సెస్లు ఎలా వచ్చాయి? అన్ని విజయాలు ఎలా వచ్చాయి? అసలు యెహోషువను చూసి సృష్టి ఎలా లోబడిపోయింది? సృష్టి ఆగటం మామూలు విషయం కాదు. సృష్టి బ్రేక్ అవ్వడం, అక్కడ ఆగిపోవడం మామూలు సంగతి కాదు. సృష్టిని స్తంభింపజేయడం అంటే మాటలా? సృష్టిని ఆపివేయడం అంటే సూర్యుడిని చంద్రుడిని కదలకుండా నిలబెట్టడం అంటే మాటలా? సృష్టి ఆగిపోయింది, సూర్య చంద్రులు ఆగిపోయారు, భూమి ఆగిపోయింది, గాలి కదలడం ఆగిపోయింది, సమస్తము ఆయన చేతిలోకి వచ్చేసాయి, ఆయన మాటకు లోబడ్డాయి. సూర్యుడా ఆగో అన్నాడు, అంతే. కదిలే సూర్యుని మూమెంట్ ఏమైందంటే, చంద్రుడా ఆగో, చంద్రుడు ఆగిపోయాడు. దేవుని సేవకుడిగా చెబుతున్నాను, నీ జీవితంలో, నీ బ్రతుకులో నీకు కూడా దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించాలి. నువ్వు కూడా శాసించగలగాలి, నువ్వు స్తంభింప చేయాలి. వేటినో తెలుసా? సూర్య చంద్రులు కాదు, సూర్య చంద్రుల కంటే బలముగా నిన్ను అడ్డగిస్తున్న నీ సమస్యలో, నీ సమస్యను నువ్వు స్తంభింప చేయాలి, నీ సమస్యను నిలిపివేయాలి, నీ సమస్యను పట్టుకోగలగాలి. నీ శత్రువైన రోగాన్ని, నీ శత్రువైన అపవాదిని, నీ శత్రువైన వ్యాధిని, నిన్ను బలహీనపరిచిన నీ దేహములో ఏ రోగమైతే పనిచేస్తుందో ఆ రోగమును నువ్వు నిలిపివేయగలగాలి. అది ఇక విర్రవేగడానికి వీల్లేదు, అది నీ శరీరాన్ని తినివేయడానికి వీల్లేదు, నీ ప్రాణాన్ని తీయడానికి వీల్లేదు. ఆ రోగముతో నువ్వు మాట్లాడు. రోగమా, క్యాన్సరా, HIV, ఏదైతే బలహీనపరిచిందో దానితో నువ్వు మాట్లాడుతుంది ఆగిపోవాలా? అలా చేశాడు యెహోషువ. హల్లెలూయా అనండి, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, యెహోషువకే కాదు, అది నీకు కూడా ఇస్తాడు, అది మీకు కూడా దొరుకుతుంది. అయితే యెహోషువ చేసినట్టు నువ్వు కూడా చేయగలగాలి, అంతే. చాలా సింపుల్. యెహోషువ చేసినట్టు నువ్వు కూడా చేయాలి. ఆయన చదవాలి, అందుకని ఆయన ధ్యానం చేయాలి. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన గురించి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చరిత్ర నిన్ను ప్రభావితం పరచగలగాల. యెహోషువను గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును, ఏ యెహోషువ, ఓ యెహోషువ,
నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నీ ఎదుట నిలవలేకయుండును. గట్టిగా సభలు కొట్టండి. దేవుడు చెబుతున్నాడు ఈరోజు, నీవు బ్రతుకు దినముల మొత్తం మీద నిన్ను అడ్డగించే శత్రువు, నిన్ను అడ్డగించే వ్యాధి, నిన్ను అడ్డగించే అప్పు, నిన్ను అడ్డగించే రోగాలు ఏది కూడా నీ ముందు నిలవలేదు. గట్టిగా సభలు కొట్టండి. హల్లెలూయా. ఏ వ్యాధి నిన్ను సవాల్ చేసింది, ఏ రోగము నిన్ను బలహీనపరిచింది, ఏ సమస్య నిన్ను సవాల్ చేస్తుంది, నువ్వు చెప్పాలా, నువ్వు చెప్పాలా, నువ్వు చెప్పగలగాల. దేవుణ్ణి కాకు కృపలు ఇవ్వబోతున్నాడు ఈరోజు. యెహోషువ ముందట ఏ శత్రువు ఆయన్ని చదువునాను మళ్ళీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. మనుష్యుడు ప్లేస్ తీసేసేయండి. ఆ మనుష్యుడు అన్న మాట తీసి నువ్వే సమస్యతో బాధపడుతున్నావు ఆ సమస్య పేరు అక్కడ రాసి, అదప్పై తప్పు రోగమైతే రా, ఏది నీ ముందు నిలవలేదా, నిలవడానికి వీల్లేదు, నిలవడానికి వీల్లేదు. యెహోషువ జీవితంలో అదే జరిగింది. యెహోషువ జీవితంలో ఏ మనుష్యుడు యెహోషువ ముందు నిలవలేకపోయాడు. రాజులు సైతం పరిగెత్తారండి, శత్రువులు ఓడిపోయి పరిగెత్తారు. యెహోషువ నాయకత్వంలో అంత గొప్ప గొప్ప విజయాలను దేవుడు యెహోషువకి ఇచ్చాడు. ఆ విజయాలు నీ కుటుంబానికి కావాలా? చెప్పండి. ఆ విజయాలు నీ కుటుంబానికి కావాలా? చెప్పొచ్చు కదా. నీ కుటుంబానికి కావాలా? నీ భర్తకు కావాలా? నీ బిడ్డలకు కావాలా? నీ కుటుంబంలో సభ్యులకు కావాలా? అయితే యెహోషువ ఏం చేశాడో చూద్దాం. యెహోషువ మొదటి గ్రంథము అదే 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 గ్రంథములో అదే అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుదాం. అయితే యెహోషువ అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నువ్వు ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఇది నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి నువ్వేం చేయాలి? నువ్వు చేయాలి. హల్లెలూయా చెప్పండి. దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట యెహోషువతో. యెహోషువ, నువ్వు భయపడుతున్నావేంటి? నువ్వేంటి కలవరపడుతున్నావేంటి? మోషే చనిపోయాడని, మోషే లేడని, ఇంతమందిని ఎలా నడపాలి, నీ యుద్ధాలు నేను ఒక్కడిని ఎలా చేయాలని భయపడుతున్నావా? భయపడొద్దు. నువ్వేం చేయాలంటే నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినదంతయు ధర్మశాస్త్రం అంతటిని ఏదైతే నీకు ఆజ్ఞాపించాడో దాన్ని అంతటి నువ్వేం చేయాలి? చేయాలి. హల్లెలూయానండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక 5వ అధ్యాయ వచనంలో ఏం చదువుకున్నాము? నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. ఎందుకు నిలవలేడు? ఆ లైన్లో కొంచెం కిందకు వచ్చి అంటాడు, ఎందుకు నిలవడంటే నేను మోషేకి తోడైనట్లు నీకు తోడై ఉంటాను. కొట్టు గట్టిగా లేనండి. మోషేకి తోడై దేవుడు నడిచాడు. మోషేకి తోడై నడవడాన్ని బట్టి సముద్రము 2 పాయలైపోయింది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన అభిషేకం మోషే మీద. మోషే నడుస్తుంటే మోషే ముందు సముద్రము అలా అడ్డుగా వచ్చింది. ఆగిపోయి ప్రభువా ఏంటి పరిస్థితి మరి ఇట్లా ఉన్నది అంటే, ఎందుకు నువ్వు ఆగావు? ఆగక సాగిపో. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు మీతో, నీ సమస్యను నువ్వు చూసి అక్కడ బ్రేక్ అవ్వదు. నీ సమస్యలో నీ కాలు పెట్టు, నీ సమస్య 2 పాయలైపోద్ది. హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తాడంటే సమస్యలా వచ్చి నిలబడి నిన్ను భయపెడతా ఉంటాడు. అంటాడు
అన్నప్పుడు నువ్వేం చేస్తావంటే అనొద్దు. అపవాదిని ఎదురించుడి, వాడి మీ యొద్ద నుండి 2 పాయలైపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత అభిషేకము కలిగిన దైవజనుడితో పాటుగా నడిచాడు ఈ యెహోషువ. నేను దేవుడు అంటున్నాడు, యెహోషువ, నేను నా సేవకుడైన మోషేకి తోడైనట్లు నీకు నువ్వు తోడైతాను. నీతో వస్తా, నీతో వస్తా. నువ్వు ఒక్కడివి కాదు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు భయపడద్దు. నేను నీతో వస్తా కాబట్టి నీ ముందు ఏ మనుష్యుడు, చెప్పు, నీ ముందు ఏ మనుష్యుడు, అది సంగతి. యెహోషువ ముందు ఏ మనుషుడు నిలవకపోవడానికి, యెహోషువ సృష్టిని ఆపడానికి అతిపెద్ద రహస్యం ఏంటంటే ఆయన యెహోషువతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తోడుంటే చాలు, ఆయన తోడుంటే చాలు. ఆయన తోడుంటే పర్వతములు తొలగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. జెరుబ్బబెలు అన్నబడి ఒక నాయకుడు ఉండే. ఆ రోజుల్లో యూదులకు నాయకుడిగా వ్యవహరించాడు. యూద ప్రజలందరూ 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ యూద జనాంగాన్ని తీసుకొని జెరుబ్బబెలు వస్తుంటే ఒక పర్వతం అట అడ్డగించిందట. ఆ పర్వతం అడ్డుగా ఉండి పోవడానికి వీలు పడలే. దేవుడు అంటున్నాడు, ఏయ్ జెరుబ్బబెలుని అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానివి పర్వతమా? పర్వతంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ గొప్ప పర్వతమా అని అన్నాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బబెలును అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానివి అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో పర్వతము 2 పాయలు లేచి అవగడబడిపోయింది. హల్లెలూయా. పర్వతము లాంటి సమస్యలైనా, పర్వతము లాంటి కష్టాలైనా, పర్వతము లాంటి రోగాలైనా, పర్వతము లాంటి అప్పులైనా, వ్యాధులైనా దేవుడు నీతో ఉంటే తొలగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో లేకపోవటం వల్లనే నీకు సమస్యలు. కానీ నువ్వేమనుకుంటున్నావు, ఉన్నాడు అనుకుంటున్నావు. లేడు, లేడు, లేడు. ఉండాలి. ఆయన ఉండాలంటే ఏం చేయాలి? యెహోషువ ఏం చేశాడు? మోషే ఏ ఆజ్ఞ అయితే యెహోషువకు చెప్పాడో ఆ ఆజ్ఞలన్నిటినీ యెహోషువ అనట జరిగించాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడిన మాట, మోషే చెప్పిన సంగతులన్నీ నువ్వు చెయ్యవయ్యా అంటలే. మోషే నీకు చెప్పినవన్నీ నువ్వు చెయ్యవయ్యా అంటలే. మోషే నీకు ఆజ్ఞాపించిన. దైవజనుడు ఎప్పుడు చెప్పడు, దైవజనుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు. చెప్పండి, చెప్పండి. దైవజనుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు. మీకు అప్పుడు అనిపించింది, ఏంద్ర పాస్టర్ గారు మనం డబ్బులు ఇస్తే బ్రతుకుతూ మన మీద ఆజ్ఞాపిస్తున్నాడు ఏంట్రా అంట. కానీ నీకు తెలియని సంగతి ఏంటంటే దైవజనుడు ఆజ్ఞాపించే స్థానంలో ఉన్నాడు. దేవుని సేవకుడైన మోషే అట యెహోషువకు ఏం ఆజ్ఞాపించాడో అది చేశాడు. ఆ ధర్మశాస్త్రము గురించి చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని బోధించాడు. ధర్మశాస్త్రములో ఉన్న విషయాలన్నిటినీ యెహోషువకు చెప్పాడు. వాటన్నిటినీ ఆజ్ఞాపిస్తున్నప్పుడు, చెబుతున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు యెహోషువ వాటికి విని లోబడి సేవకుడైన మోషే దగ్గర పనిచేశాడు. ఈ యెహోషువ గురించి ఇంకో చోట ఏం రాయబడ్డదంటే నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనంలో అసలు ఈయన ఎవరో రాశాడు అక్కడ. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు. బాబా అందరూ వినాలి ఈ మాట. తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో, ఇదిగో ఇట్రా,
చెప్పా మాట్లాడా. మేమిద్దరు ఎట్ట మాట్లాడుకుంటున్నాం? అట్ట మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు? దేవుడితో మోషే. ఎంత అద్భుతం! ఒక మనుష్యుడితో ఇంకొక మనుష్యుడు మాట్లాడినట్లు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడట. దేవుని స్తోత్రం చెప్తుంది. హల్లెలూయా. ఈయన మాట్లాడుతుంటే, ఆయన పర్వతం మీకు దేవునితో మాట్లాడుతుంటే, గుడారము లోపల ఒక ఆయన ఉన్నాడు. చదువు. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అదే మాట్లాడు అక్కడే. అతని పరిచారకుడును, అదుగో అతని పరిచారకుడును, నూను కుమారుడైన యెహోషువ. గట్టిగా హల్లెలూయానండి. ఎవరికి పరిచారకుడు? మోషేకి. చెప్పండి చెప్పండి. ఎవరికి? యెహోషువ. మనము యెహోషువ గ్రంథములో నాయకుడిగా చూసాం. నాయకుడిగా కాకమునుపు ఆయన ఎలా ఉన్నాడంటే పరిచారకుడిగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా. ఒక వ్యక్తి నాయకుడు అవ్వాలన్నా, ఒక వ్యక్తి గొప్ప గొప్ప స్థానంలోకి వెళ్ళాలన్నా, ఒక గొప్ప వ్యక్తి గొప్ప కార్యాలు చేయాలన్నా, ఆ వ్యక్తి ముందు ఏమవ్వాలంటే పరిచారకుడు అవ్వాలా. నీ జీవితంలో యెహోషువ లాంటి అద్భుతాలు చూడాలంటే, యెహోషువ లాంటి విజయాలు చూడాలంటే, నువ్వు సంఘంలో ముందు ఏమవ్వాలంటే పరిచారకుడివి, పరిచారకురాలివి కావాలి. హల్లెలూయా. అమ్మా, పరిచారకురాలంటే ఏంటి తెలుసా మీకు? పరిచారకురాలంటే మందిరంలో పనిచేసేవాళ్ళు, దేవుని సేవకుల దగ్గర పనిచేసేవాళ్ళు. దేవుని సేవకుల దగ్గర పరిచారకులుగా మీరు ఉండాలి. ముందుగా మీరు ఎప్పుడైతే పరిచారకులుగా వస్తారో, కొన్నాళ్ళ తర్వాత మిమ్మల్ని దేవుడు నాయకుడుగా చేస్తాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడు నాయకులు అవుతారో అప్పుడే విజయాలను మీరు పొందుకోగలుగుతారు. కానీ మనం పరిచారకులు ముందు సంఘంలోకి వచ్చి పరిచర్య చెయ్యం, సంఘంలోకి వచ్చి మందిరం ఊడవం, సంఘంలోకి వెళ్ళి బాత్రూములు కడగం, సంఘంలోకి వచ్చి మందిరాన్ని కడగం, లేకపోతే సంఘంలోకి వచ్చి వాలంటీర్గా నిలబడం, లేకపోతే సంఘంలోకి వచ్చి వంట పనులు చేయం, లేక మందిరం పరిచర్యలోకి వచ్చి ఏదైనా పని ఉంది రమ్మంటే రాము. నీ బిడ్డలను పంపవు, నీ భర్తను పంపవు, నువ్వు రావు. ఏమయ్యా అంటే మా పిల్లలు వచ్చి అక్కడ పరిచర్య చేయలేరు, మా పిల్లలు గొప్పవారు కావాలంట. నీ బిడ్డలు గొప్పవారు కావాలంటే, నీ భర్త గొప్పవాడు కావాలంటే, నీ భార్య గొప్ప స్థాయిలో ఉండాలంటే ముందు పరిచారకులుగా మీరు ఉండాలా. చెప్పండి ఎలా ఉండాలి? ముందు పరిచర్య మందిరంలో పరిచర్య చేయాలి, పరిచారకులుగా ఉండాలి. పరిచారకుడిగా ఉండేటువంటి ఏంటి? ఎవరుంటారు? దైవజనుడు కూర్చుంటే కాళ్ళు ఒత్తుతారా? దేవుని మందిరం ఉడమంటే ఉడుస్తారా? దేవుని మందిరం కడుగంటే కడుగుతారా? మీ హోదాలు అడ్డొస్తాయి, మీ ఉద్యోగాలు అడ్డొస్తాయి, మీ స్థాయి అడ్డొచ్చుద్ది, మీకు ఇంకా రకరకాల అడ్డొస్తాయి. మందిరానికి వచ్చినప్పుడు అవన్నీ ఉండకూడదు. మందిరానికి రాగానే నువ్వేమవ్వాలంటే పరిచారకురాలివి అయిపోవాలి. అమ్మ వంట ఉండమ్మా అంటే వంట ఉండాలి, కూరగాయలు వేయాలి, ఊడవమ్మంటే ఊడవాలా. ఆ చర్చ ముందు క్లీన్ చేసిరమ్మా పోయింటే క్లీన్ చేసిరా. అది ఎవరు చేయగలుగుతారంటే తనను తాను తగ్గించుకున్నవాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలి, నీ జీవితంలో గొప్ప గొప్ప ఫలాలను పొందుకోవాలి, నీ జీవితంలో గొప్ప గొప్ప విజయాలను చూడాలి, గొప్ప గొప్ప విజయాలు నువ్వు అందుకోవాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో తగ్గించుకుని మందిరంలో ముందు ఎలా ఉండాలంటే పరిచారకుడిగా, పరిచారకురాలుగా ఈ పరిచర్యలో మీరు ఉండాలి. యెహోషువ పరిచారకుడిగా ఉన్న దినాల్లో, పరిచారకుడిగా ఉన్న రోజుల్లో, నాయకుడైన మోషే దగ్గర సేవ చేస్తున్న తరుణంలో మోషే ధర్మశాస్త్రం అంతటిని దేవుని సేవకుడిగా యెహోషువకు ఆజ్ఞాపించాడు. అయ్యా మీరు ఏంటి 40 రోజులు పైన కూర్చొని దేవుడితో మాట్లాడారు, ఏం తెచ్చారు, ఏం చెప్పండి అయ్యా అంటే యెహోషువ బాస్పెట్లు వేసుకుని మీలా కూర్చుంటే మోషే నిలబడి చెబుతున్నాడు, యెహోషువ
నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా జీవించాలి, నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా ఉంటేనే కానాను దేశానికి నువ్వు వెళ్ళగలుగుతావు, నువ్వు ఇలా ఉంటే అద్భుతాలు చూడగలుగుతావు, నువ్వు ఇలా చేస్తే ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటావు, నువ్వు ఇలా చేస్తే నాకంటే ఎక్కువ కార్యాలు నువ్వు చేయగలుగుతావు యెహోషువ అని దేవుని సేవకుడైన మోషే యెహోషువకు ధర్మశాస్త్రం అంతటిని ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. మీకు ఇంకొక సంగతి చెప్తా, నా వైపు చూస్తున్నారా? యెహోషువ సూర్యుడిని చంద్రుడిని ఆగో అన్నాడు కదా, ఎక్కడ చూసి ఉంటాడు? ఎక్కడ చూశాడు తెలుసా మీకు? ఎక్కడ చూశాడు తెలుసా? మోషే సముద్రం దగ్గర గద్దించటం చూశాడు. ఓహో, మా గురువుగారు ఇలా గద్దిస్తున్నాడు, మనకు అవకాశం వచ్చినప్పుడు మనం కూడా చేద్దాం. అందుకని సూర్యుడిని చంద్రుడిని గద్దించాడు, ఆపేశాడు. అంటే ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు యెహోషువ అంటే మోషే దగ్గర. ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రములో ఉన్న నిబంధనలను గమనించాడు. అందుకని వాటన్నిటినీ విని యెహోషువ అద్భుతమైన విజయాలు పొందుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు విజయాలు లేవు, ఎందుకు ఆశీర్వాదాలు లేవు అంటే దేవుని వాక్యం సేవకుడు నీకు బోధిస్తున్నప్పుడు, ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఆ ఆజ్ఞాపిస్తున్న మాటలను నువ్వు ఆలకించట్లా, నువ్వు అంగీకరించటంలే, వినడంలే, వాటిని హృదయంలోకి తీసుకోవడంలే, వాటిని నేర్చుకోవాలని నువ్వు ప్రయత్నం చేయడంలే, వాటిని నువ్వు పాటించాలని ఆలకించడంలే. అందుకని నీ జీవితంలో కార్యాలు లేవు. యెహోషువ జీవితంలో ఎందుకు వచ్చినాయి? యెహోషువ జీవితంలో రావడానికి కారణం ఏంటంటే యెహోషువ వాటిని పాటించాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి మీరు. యెహోషువ వాటిని ఏం చేశాడు? పాటించాడు. ఏ ప్రకటన అయితే చేశాడో మోషే దాన్ని జరిగించాడు. ఎలా ఉండాలని చెప్పాడు అలా ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ ఎటు పడతాడు తిరుగుతున్నా యెహోషువ ఎటు వెళ్ళకుండా ఉండడానికి కారణం అదే. ఎందుకంటే యెహోషువకు సేవకుడైన మోషే ముందు చెప్పాడు నువ్వు ఎలా ఉండాలని. ఎలా ఉండాలని చెప్పాడు అలా ఉన్నాడు యెహోషువ. మరి నువ్వు ఉంటున్నావా? లేవు. దైవజనుడు చెప్పింది నువ్వు చేయు, దైవజనుడు చెప్పింది నీ బిడ్డలు చేయరు, దైవజనుడు చెప్పింది నీ భర్త చేయడు, దైవజనుడు చెప్పినట్టుగా మీరు నడవరు సంఘంలో. ఎలా మీ కుటుంబంలో విజయాలు వస్తాయి? ఎలా మీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి? ఎలా మీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి? ఎలా మీ జీవితాల సమస్యలు మీరు ఆపగలుగుతారు? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు, నువ్వు ఆపుదామని కానీ ఆగడంలే, ఆ రోగాలు ఆగడంలే, ఆ సమస్యలు ఆగడంలే, ఆ అప్పులు ఆగడంలే, ఆ ఇబ్బందులు ఆగడంలే. ఎందుకు ఆగడం లేదు ఈ సమస్యలు అంటే నీ ముందు అవి ఎందుకు నిలవకుండా వెళ్ళిపోవటం లేదంటే, ఎందుకు వెళ్ళిపోవడం లేదంటే, ఎందుకు అది ఆగిపోవడం లేదంటే నీ జీవితంలో యెహోషువ లాగా తగ్గించుకొని దేవుని సేవకుడైన నీ సేవకుడు చెప్పే మాటల్ని నువ్వు వినడం లేదు. కాబట్టి నువ్వు వినాలండి. వాక్యాన్ని చెప్పేటప్పుడు ఏం చేయాలి? వినాలి. విన్న తర్వాత నువ్వు దాన్ని ఏం చేయాలంటే పాటించాలా. యెహోషువ దాన్ని పాటించాడు. చెప్పండి, యెహోషువ దాన్ని. అందుకే నన్ను అద్భుతాలండి. వాక్యం విని దాని ప్రకారం అనుసరించి వాడి జీవితంలో దేవుడి కార్యాలు చేస్తాడు. వారితో దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. యెహోషువతో మోషేతో నడిచిన సన్నిధి ఎందుకున్నది? మోషేతో వెళ్ళినటువంటి సన్నిధి యెహోషువతో కూడా ఎందుకు వచ్చిందంటే యెహోషువ ధర్మశాస్త్రం అంతటిని దైవజనుడైన మోషే చెప్పినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు దాన్ని విన్నాడు. వినాలి నువ్వు కూడా. వాక్యం ఏం చేయాలి చెప్పండి? అందరూ చెప్పండి. వాక్యం ఏం చేయాలి? నిద్రపోకూడదు. వాక్యం చెప్పేటప్పుడు వేరు వేరు మాటలు మాట్లాడకూడదు. వాక్యం చెప్పేటప్పుడు నీ ధ్యాస బయట ఉండకూడదు. వాక్యం చెప్పేటప్పుడు నీ ఆలోచన బయట తిరగకూడదు. వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఇక్కడే కూర్చోవాలి. నీ హృదయం దేవుని కొరకు తలుపులు తెరవాలి. ఆవిడ కూర్చోందట. కూర్చొని ఏం మాట్లాడతాడో యేసయ్య నాతో, ఏం మాట్లాడతాడో యేసయ్య నాతో అంటూ ఉండగా పరిశుద్ధాత్ముడు ఆ తలుపులు తెరిచాడట. ఎవరామా? లూదియా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమో కాసేపు బయటికి వెళ్తావు, కాసేపు లోపలికి వస్తావు. అసలు వస్తావు లేకపోతే లేదు. ఒక్కొక్కసారి ఒకవేళ వచ్చిన ఇక్కడ కూర్చొని ఇంటికాడ గురించి ఆలోచిస్తావు.
ఒకవేళ వచ్చినా ఈ ఇంటికాడ ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ వాళ్ళు భోజనాలు పెడుతున్నారంటవా, అయిపోయి ఉంటుందంటవా, స్టార్ట్ అయ్యి ఉంటాయంటవా, స్టార్ట్ అయినో లేదో మిగిలిద్దో లేదో, అబ్బా నేను ముందు పోయినా బాగుండేదో, తొందరగా వదిలిపెట్టడం దగ్గరకు వస్తే ఇదొక సమస్య. 5 చెప్తే వాళ్ళు హల్లెలూయానండి, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపే మనం హల్లెలూయానండి. మనమే గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ కాదు, టైం ప్రకారం బెల్లు కొట్టగా అని పరిగెత్తుకుని బయటికి వెళ్ళిపోవటానికి. టీచర్స్ ఏం చేస్తారంటే, క్లాస్ బోరు కొట్టిందనుకో, చికాకు పుట్టిందనుకో, రావు టైం అవ్వలేదు ఇంకా ఎవరు అట్టనే ఉన్నాయి. వాళ్ళు బయటికి పోవాలని చూస్తారు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడాలని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వినాలి, వాక్యాన్ని బాగా వినాలి. వాక్యం వినడమే కాదు, ఆజ్ఞాపించినట్లుగా నడవగలగాలి. చెప్పండి ఏం చేయాలి? నడవాలి. చెప్పండి ఏం చేయాలి? నడవాలి. మోషే చెప్పిన ప్రతి మాట యెహోషువ నడిచాడు. ఇశ్రాయేలీయులు నడవల, మిగిలిన వారు ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు, ఇష్టానుసారంగా పాపం చేశారు, ఇష్టానుసారంగా వ్యతిరేకించారు మోషే మాటలు. కానీ యెహోషువ మాత్రం మోషే ఏం చెప్పాడో ఆ మాటల ప్రకారం నిలబడ్డాడు, నడిచాడు. అందుకనే ఎవరు చేరినా చేరకపోయినా యెహోషువ మాత్రం కానాను దేశంలో చేరాడు. హల్లెలూయా. అందుకోసమే ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, అన్ని విజయాలు నువ్వు కూడా పొందుకోవాలి. నీ శత్రువు ఏది చెప్పు, ఇప్పుడు నీ శత్రువు ఏది చెప్పు? నీ శత్రువు ఏది? నీ ఇంట్లో ఉన్న రోగమే. నీ శత్రువేది? నీ ఒంట్లో ఉన్న రోగమే. నీ శత్రువేది? నీ జీవితంలో దేవుని కార్యం జరగకుండా అడ్డుపడుతున్న రోగమే. వాడు నీ ముందు నిలవలేడిక, వాడు నీ ముందు నిలవలేడు. ఏ రోగం తెచ్చాడు నీ భర్తకి? ఏ రోగం తెచ్చాడు నీ భార్యకి? ఏ రోగం తెచ్చాడు నీ బిడ్డలకి? సాతానుడు. వాడు నిలవకూడదు వాడి ఒంటిలో. వాడు వెళ్ళిపోవాలంటే నువ్వు దేవుని వాక్కుని, ఏదైతే నీ దైవజనుడు ఆజ్ఞాపిస్తాడో దాన్ని నువ్వు చేయాలి. రెండవది, ఒకటేమో దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిందంతా నువ్వు చేయాలన్నాడు. ఇక రెండవది ఏం చేశాడు యెహోషువ అంటే, అక్కడే చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. నీవు నడుచు ప్రతి మార్గమున, 8వ వచనం చూద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు, ఇదిగో దానిలో వ్రాయబడిన వాటన్నిటిని చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. హల్లెలూయానండి. చెప్పండి మాట, దివారాత్రములు దానిని ధ్యానం చేయాలట. అబ్బా, అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయమంటున్నాడు? ధ్యానం చేయవయ్యా యెహోషువ. దేవుడు చెబుతున్నాడు, యెహోషువ మోషేకు ఉన్నట్లు నీకు కూడా ఉండాలి కదా. మోషే విజయాలు పొందుకున్నట్టు నువ్వు కూడా పొందుకోవాలి కదా. నీ ముందు కూడా శత్రువు అనేవాడు నిలబడకుండా ఉండాలంటే, నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే నువ్వేం చేయాలంటే దివారాత్రములు నా వాక్యమును ధ్యానం చేయాలట. బా, మనం చదువుతున్నావా? వాక్యం ఎంతమంది చదువుతున్నా చేతులు ఎత్తండి. దేవుడు మీ చేతిని ఆశీర్వదించును గాక. వాక్యం చదివినప్పుడు దేవుడు దీవించాడు. అయ్యా నాకు చదువు రాదండి. చదువు రాదు, నీకు ₹1,00,000 ఇస్తే లెక్క పెట్టు. చెప్పు. బ్యాంకులో ఒకసారి ఒక ఆవిడ కలిసింది. ఆవిడ ఏలు ముద్ర వేసింది రాసిన పేపర్ మీద. ₹1,50,000 లెక్క పెట్టింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేనన్నా, అమ్మా మరి ఈ సంతకం చెప్పిన అన్న, నా సంతకం రాదు పాస్టర్ గారండి, ఏలు ముద్ర అన్న. మరి ₹1,50,000 బలి లెక్క పెట్టు కానీ డబ్బులు ఈజీగా లెక్క పెడతాడు. ఎట్లా అన్నా, ఏ కాగితం ఎంతో ఎలా లెక్క పెట్టాలో నేను నేర్చుకున్న మా పిల్లల దగ్గర. అంటే తన అవసరతను బట్టి బిడ్డ దగ్గర ఏం చేసింది? నేర్చుకుంది. నువ్వు డబ్బు లెక్క పెట్టడం కంటే కూడా వాక్యం చదవడం నీకు అవసరం. అందుకని పిల్లల దగ్గర నువ్వు కూర్చొని రాత్రిపూట ఏం చేయాలి? అరే చిన్నడా, నీ ఈ ఎట్లా చదవాలి అక్షరాలు నాకు నేర్పరా అంటే,
నువ్వు ఏ స్కూల్కి వెళ్ళకుండా నీ బిడ్డలు నీకు చదువు నేర్పుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాక్యం చదవాల్సిందే, వాక్యం నీ నోటితో పలకాల్సిందే, వాక్యం నీ కంటితో చదవాల్సిందే, చూడాల్సిందే. దేవుడు చెబుతున్నాడు యెహోషువకి, దివారాత్రముల చెప్పండి ఎట్లా రాత్రి పగలు చదువు. చదివితే ఏమవుద్దంటాడంటే నీ మార్గములను నువ్వు వర్ధిల్లింప చేసుకుంటావు. నీ మార్గములు వర్ధిల్లాలంటే, నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నీ బిడ్డలు వర్ధిల్లాలంటే, నీ భర్త వ్యాపారము వర్ధిల్లాలంటే, నీ భర్త ఉద్యోగము వర్ధిల్లాలంటే వారికి నువ్వేం అలవాటు చేయాలంటే వాక్యము చదవటమును నువ్వు అలవాటు చేయాలా. హల్లెలూయా. లేవగానే వాక్యం చదివించండి. మీ కుటుంబాలు ఏం చేయాలి? లేవగానే వాక్యం, లేవగానే వాక్యం పెట్టండి. దేవుని వాక్యం ప్రొద్దుటే వారికి వినిపించాలి. లేవగానే పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వాళ్ళని తీసుకుని వెళ్ళి వాక్యం చదవండి అనాలా. హల్లెలూయా చెప్పండి. మా పాపకు ఫోన్ చేస్తాం, వాక్యం చదివావా అంటాం. చదివా అంటుంది. వెంటనే మమ్మీ అంటారు, ఏం చదివావో చెప్పు అంటారు. చదివాము అనగానే సర్లే అనం. ఏం చదివావో చెప్పు. చర్చికి వెళ్ళావా? వెళ్ళాను మమ్మీ. ఏం వాక్యం చెప్పారు చెప్పు. ఈ పలానా వాక్యం చెప్పారు మమ్మీ ఈ సబ్జెక్టు మీద. ఈరోజు వాక్యం ఏం చదువుకున్నాం? నేను ఈ అధ్యాయం చదువుతున్నా మమ్మీ. అది చదివింది చెప్పిన తర్వాత సరే ఓకే అంటాం. నీ బిడ్డలకు కూడా అనాలా, నీ బిడ్డలకు నీ వాక్యాన్ని నేర్పాలా. ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడతాయి, నీ బిడ్డలకు నువ్వు బాల్యములోని వాక్యమును అభ్యసింప చేయాలి. హల్లెలూయా. నుదుట మీద వాక్యమును బాసికము వలె కట్టాలట. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ నుదుట మీద, హల్లెలూయానండి, హల్లెలూయా. ఒక నిబంధన ఏమందంటే ఆ స్థలములో వాక్యమును బాసికము వలె కట్టు. ఇక వాక్యం కట్టాక మళ్ళీ దాని మీద ఇంకెందుకు రకరకాలి. అక్కడ ప్రభు ఏమన్నాడంటే వాక్యాన్ని కట్టుకో అన్నాడు. అది నువ్వు చిన్నప్పటి నుంచి వాక్యాన్ని వారికి కట్టావనుకో, వాక్యాన్ని వాళ్ళకి నేర్పావనుకో, వారి జీవితాల్లో గొప్ప గొప్ప విజయాలు చూస్తారు. చెప్పండి గొప్ప గొప్ప. యెహోషువ వాక్యం బాగా చదివేవాడు, ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు. దావీదు అంటాడు 119వ కీర్తనలో 140 చూడండి ఆ మాట 8వ వచనంలో, 148వ వచనంలో దావీదు అంటాడు, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుంది. ఎప్పుడట కన్నులు ఎప్పుడు తెరుస్తున్నాడు? ఎప్పుడు తెరుస్తున్నాడు? చెప్పాలి. ఎప్పుడు తెరుస్తున్నాడు? రాత్రి జాములు కాకమునుపే కన్నులు తెరుస్తున్నాడు. అంటే కన్నులు తెరవగానే, నా వైపు చూడాలి, కన్నులు తెరవగానే ఏం చూస్తున్నాడు? కానీ మనం ఏం చూస్తున్నాం? ఇట్టనగానే ఈ ఫోన్ పేలిపోవాలి. యేసురావు పొద్దుటే మొహం అంతా అప్పచ్చయిపోవాలి. ఎట్టుంటుంది అప్పుడు? ఫోన్ కాదు చూడాల్సింది, ఎవరిని చూడాలి? ఆయన చూడాలండి. ఆయన ముఖం చూస్తుంటే ఒక ఆయన మొఖాలు వేసాడు, శాస్త్ర ప్రభా అడు చూడటంతోనే ఆకాశం తెరవబడి పైనుంచి ఒక ఆయన చూస్తున్నాడు. చూస్తుంటే ఏంటి చూస్తున్నావు? మీ కనులు, మీ నేత్రాలు, మీ చుట్టూ, మీ వెలుగు చాలా గొప్పగా కనపడుతున్నాయి. అయితే ఏంట్రా చూస్తావా? చూస్తావా? చూస్తారా? అయితే రా అని అక్కడ కాలు పెట్టాడు. ఎక్కడ? పరలోకంలో.
హూ ఇస్ హీ? ఎవరతను? యోహాను. అందుకని ఆయన ముఖం ఎలా ఉందో వివరించాడు అందులో, ప్రకటన గ్రంథంలో. ఆయన కనులు ఎలా కనబడుతున్నాయి వివరించాడు. ఆయన నేత్రాల్లో ఉన్న అభిషేకం, ఆయన చేతుల్లో ఉన్న శక్తి, ఆయన ఏమేమి పట్టుకొని నిలబడ్డాడో అవన్నీ చూశాడు. నేనంటాను ఒక దైవజనుడిగా, మనము లేవగానే దేవుని ముఖకాంతిని వెతకాల, చూడాలి. లేవగానే ఆయన ముఖం ఇటుబెట్టు, ఆ కాంతి వచ్చి ఈ ముఖం మీద పడదు. అప్పుడు పొద్దున్న బయటికి వెళ్తున్నావు అనుకో, నువ్వు అనకుండానే అక్క ప్రైజ్ లాడు, అక్క చూడు ఈ అనాయింటింగ్ మీద ఉందరా, అభిషేకం. నువ్వు అప్పుడు ఇక అరవసరలా, నా మీద అభిషేకం ఉందబ్బా, నా మీద అభిషేకం, నాకు ఆత్మ వచ్చిద్దబ్బా అని అవసరంలా. నీ మీద అభిషేకం ఎదుటోడు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంటే ఆయన వాక్యాన్ని ప్రొద్దుటి లేవగానే చదవాలి. దావీదు రాత్రి జాము కాకమునిపే, తెల్లారకమునిపే వాక్యం చదవటానికి వెళ్ళిపోయాడట. ఆయన అంటాడు, నీ వాక్యము నా పాదములకు వెలుగయ్యనది, దీపమయ్యనది. ఇంకో చోట అంటాడు చక్కటి మాట, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురం. మీ కుటుంబాల్లో వాక్యాలు చదవడం లేదు, మీ పిల్లల వాక్యాలు చదవడం లేదు, నీ భర్తకు అసలు వాక్యం చదవడం లేదు. ఎక్కడ చదువుతావు? డ్యూటీ సమయం సరిపోతుంది, ఉద్యోగం సమయం సరిపోతుంది, లేకపోతేనేమో వ్యాపార సమయం సరిపోతుంది, లేకపోతే పనులకు వెళ్తున్నావు అక్కడ సరిపోతుంది. నువ్వు ఎన్నిసార్లు ఎక్కడికి తిరిగి వచ్చినా, ఎటు వెళ్ళి వచ్చినా, కనీసం రోజుకి 1-2 సార్లు నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యం చదివినప్పుడు ఆయన హస్తము, ఆయన సన్నిధి యెహోషువకు తోడైనట్టు నీకు నువ్వు తోడై ఉంటుంది. ఆయన వాక్యం చదవండి. అందుకని రోజు ఆయన వాక్యం ఏం చేయాలి? చదవాలి. రోజు ఆయన వాక్యం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. దావీదు అదే పని. చదివిన వాక్యమే కదా. ఎన్ని సంవత్సరాలు చదువుతాం మనం? రోజు చదువుతాం, తీసిపోతా చదువుతాం. సో నా బైబిల్ అది తిరిగిపోయింది, ఓ ప్రభు బాధపడిపోయింది, అడిది పేజీలన్నీ విడిపోవాలి. ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చి అన్నాడు, అన్న ఏంటి బైబిల్ విడిపోయింది, ఆ బైబిల్ ఏదో కొత్తగా ఉందన్నాడు. నేనన్నా థ్యాంక్స్ అన్న. ఏ అన్నా బైబిల్ జాగ్రత్తగా ఉంచుకోవాలన్నా, అది మేమేమన్నా బాల్లోకి శృతమయ్యండి అన్న. కాదన్నా ఇట్లా చిరిగిపోయింది కదా అన్నాడు. చిరిగిపోయిందంటే మరి ఏం చేద్దాం, మరి ఇట్లా ఉంచుకోవాలి నా, చూడు పేపర్ నలగదన్నాడు. ఇంకో పాష గారు వచ్చి ఎట్ నలిగిద్ది అన్న, చదివితే నలిగిద్ది అన్నాడు. చదివితే నలిగిద్ది, చదవనప్పుడు ఎట్ నలిగిద్ది? నువ్వు చదవట్లేదు కాబట్టి నలగదు. లేదు చదువుతానండి. ఎడ చదువుతున్నావు? జాగ్రత్త చదువుతున్నావు ఏంటి? పేజీ తీసుకొని చదువుతున్నావు. దేవునితో గడిపేటప్పుడు ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకొని, నన్ను దీవిస్తే గాని నేను నిన్ను అబ్బా అట్ట చదవాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవాలండి వాక్యాన్ని. ఎవరు చదువుతారో వారితో ఆయన సన్నిధి ఉంటుంది. ఎవరు చదువుతారో వారితో ఆయన సన్నిధి కదులుతూ ఉంటుంది. ఎవరు వాక్యం చదువుతారో వానితో ఆయన సన్నిధి కదులుతూ ఉంటుంది. అందుకని యెహోషువతో ఆయన కదలడానికి గల కారణం, ఆయన మూవ్ అవ్వడానికి గల కారణం, యెహోషువ ముందు శత్రువు నిలబడలేకపోవడానికి గల కారణం, యెహోషువ ముందు సృష్టి ఆగిపోవటానికి గల కారణం దేవుని వాక్యం చదివేవాడు. ఈరోజు దేవుని సేవకుడిగా చెబుతున్న మీ కుటుంబాల్లో సమస్యలు నిలిచిపోయాయి, సమస్యలు వచ్చేసాయి, రోగాలు వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి, అప్పులు వచ్చేసాయి. ఇవన్నీ ఎందుకు అక్కడ ఆగిపోయాయి అంటే నువ్వు వాక్యం చదవట్లే. మీ ఇంట్లో రోజు వాక్యం చదువు. నీ ఇంట్లో ఏ రోగము రావటానికి వీలు లేదు. నీ గుడారములోనికి ఏ తెగులు చెప్పండి హల్లెలూయా అనండి. ఎందుకని?
యేసయ్య ఉన్న చోటికి రోగము రాదు. నీ శరీరములో రోగం ఉందంటే అర్థం ఏంటంటే యేసయ్య లేడని అర్థం. యేసయ్య వస్తే ఆ శరీరంకి రోగం ఉండటానికి వీల్లేదు. గట్టి చెప్పొచ్చు కానీ ఈరోజు దేవునితో చెబుతున్నాను, దేవుని వాక్యం చదవండి. దేవుని సన్నిధిలో వాక్యం చదివి మీ గృహాల్లో దేవుని సన్నిధిని అనుభవించండి. ఒకటేమో యెహోషువ వాక్యాన్ని పాటించాడు, 2 వాక్యాన్ని చదివాడు. 3వది యెహోషువ ఏం చేశాడో చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. యెహోషువ వేకువను లేచినప్పుడు, అందరూ నాతో పాడనండి ఈ మాట. యెహోషువ వేకువనే లేచినప్పుడు. యెహోషువ 6వ అధ్యాయము 12వ వచనం చదువు బిడ్డ. ఉదయమున యెహోషువ లేవగా, ఉదయమును యెహోషువ లేవగా. అందరూ అనండి. 8వ అధ్యాయం 10వ వచనం చదువు బిడ్డ. ఉదయమున యెహోషువ వేకువను లేచి, ఉదయమున యెహోషువ వేకువనే లేచి. ఎన్ని చోట్ల ఈ అధ్యాయాల్లో యెహోషువ ఎప్పుడు లేచాడట? చెప్పు నాన్న, ఎప్పుడు లేచాడట? చెప్పు నాన్న, ఎప్పుడు లేచాడు? ఎప్పుడు లేచాడు? అమ్మా ఎన్నింటి లేస్తున్నావు? 7, 8? ఎన్నింటి లేస్తున్నావు? ఎన్నింటి లేస్తున్నావు? చెప్పాలా? ఎన్నింటి లేస్తున్నావు బాబు? నువ్వు ఎన్ని గంటలు లేస్తావు? నువ్వే 6 గంటలుగా. అప్పుడు దాకా ఏం చేస్తారా? కళ్ళగంట పడుకుంటావా? ఒరేయ్యా ఏం చేస్తావు? పడుకుంటావు. 6 గంటల దాకా పడుకుంటాడురా. వేకువనంటే ఎన్నింటికి? 4 గంటలకు లేచేవాడట. ఎన్ని గంటలకు లేస్తాడు యెహోషువ? 4ంటికి. ఎందుకు లేస్తాడు చెప్పు? నిద్ర పట్టగా. ఒక లైవ్ చూస్తుంది. లైవ్ ఈ టైంలో ఎందుకు చూస్తాను అమ్మా అన్న? అస్సలు నిద్ర రావట్లేదు అయ్యా అంది. అందుకు చూస్తున్నావా అన్న? అందుకే చూస్తున్నాను అయ్యా అంటే తగిలింది అంది. దేవుడు చెప్పాడు, అందుకు కాదు నువ్వు చూస్తుంది, నీ జీవితాన్ని మార్చడం కోసం నేను నిన్ను కూర్చోబెట్టానట. వేకువని ఎందుకు లేస్తారంటే, భక్తి పరులు వేకువని ఎందుకు లేస్తారంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి. చెప్పండి, ఎందుకు లేగాలి అంటే యెహోషువకి ఏ అలవాటు ఉంది అబ్బాయి? ఏ అలవాటు ఉంది? ఎన్ని గంటలకు అబ్బాయి? వేకువనే. కట్టి చెప్పు. ఎన్నింటికి లేస్తాడు? దేవుని సన్నిధి ఎవరితో ఉంటుందంటే వేకువనే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళతో ఉంటుంది. చెప్పండి, ఎవరితో ఉంటుంది? యెహోషువ అన్ని విజయాలు పొందుకోవడానికి, అంత ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, లైఫ్లో అన్ని అద్భుతమైన విజయాలను చేజిక్కించుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే యెహోషువ పెద్ద ప్రార్థనా పరుడు. చెప్పండి, ఎవరైనా ప్రార్థనా పరుడు. ఎన్ని గంటలు లెగాలి? ఎన్ని గంటలకి? 4 గంటలకు లెగాల. ఎన్ని గంటలు పడుకోవాలి? చెప్పండి, ఎన్ని గంటలు పడుకోవాలి? 10ంటికల్లా పడుకోవాలి. త్వరగా పడక మీదకి వెళ్ళి వేకువని ఉదయాన్నే లేకాలి. యెహోషువకున్న మంచి అలవాటు ఏంటంటే వేకువని లేచి ప్రార్థనకి వెళ్ళే అలవాటు గలవాడు. ఈ భూమి మీద ఎవరైనా అద్భుతాలు చేసినా, సక్సెస్ అయినా, గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళినా వాళ్ళు ఎవరంటే ఉదయకాలమే లేవగలిగిన వాళ్ళే ఆ స్థానానికి వెళ్తారు. 10ంటికి లేచి అమ్మా నీళ్ళు పెట్టి బాత్రూంలో అంటే వాళ్ళు 0 మార్కులు వస్తాయి, 0 వస్తుంది. అమ్మా లెగినానా 9 అయింది, 10 అయింది, లే నిలబెట్టినవా, వస్తున్నా నాకు సబ్బు పెట్టినవా, టవల్ కూడా పెట్టు, టవల్ కూడా మొయ్యడు, ఈ టవల్ కూడా మొయ్యడు. వీడి జీవితంలో ఏం సాధించగలడు? ఏం సాధించలేడు. సాధించాలి అనుకున్న వాడు ఎప్పుడు లేగాలి తెలుసా? 4 గంటలకి లేగాల. 4 గంటలకు లేచి ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా సంపాదించాలి, ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి అని ఆలోచన చెయ్యాలి. 4 గంటలకు లేచి అలవాటు ఉన్నవాడు ఎక్కడైనా బతుకుతాడు. 10 గంటలకు లేచి అలవాటు ఉన్నవాడు ఎక్కడున్నా బతకడం. దీన్ని బట్టి అర్థం ఏంటంటే వేకువనే లేచి అలవాటు ఎవరికి ఉంటుందంటే ప్రార్థనా పరుడుకుంటుంది. అంటే యెహోషువకు అన్న అలవాటు ఏంటి? వేకువనే లేచి ప్రార్థన చేసే అలవాటు ఉన్నవాడు.
రోజున దేవుని సేవకుడిగా చెబుతున్నాను, నీ జీవితంలో నువ్వు సక్సెస్ను చూడాలంటే, నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే, నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. చదువులోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యవసాయంలోనైనా, సేవలోనైనా, అది సేవకుడైనా 4 గంటలకు ప్రార్థనకు లేచి ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థిస్తారో వారితో దేవుని సన్నిధి కదులుద్ది. ఎవరు వాక్యం ధ్యానం చేస్తారో వారితో దేవుని సన్నిధి కదులుద్ది. ఎవరు దేవుని వాక్యాన్ని పాటిస్తారో వారితో దేవుని సన్నిధి కదులుద్ది. వారు నిలబడితే వారి ముందు ఏ మనుష్యుడు నిలవలేడు. వారు నిలబడితే సాతాను సామ్రాజ్యాలు కూలిపోతాయి. వారు నిలబడితే ఎరుకో గోడలు కూలిపోతాయి. యెహోషువ నిలబడ్డాడు. యెహోషువ ఏమి చేయలా, నిలబడ్డాడు. యెహోషువ నిలబడి ప్రార్థన చేస్తుంటే ఎరుకో గోడలు కుప్ప కూలిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందున్న సమస్యలు, నీ ముందున్న రోగాలు, నీ ముందున్న అప్పులు ఎరుకో గోడలుగా ఉన్నాయేమో అవి కూలిపోవాలంటే నువ్వు ప్రార్థనా పరుడివి కావాలి. అవి కూలిపోవాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. అవి కూలిపోవాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పాటించగలగాలి. ఎవరు పాటిస్తారో, ఎవరు వస్తారో, ఎవరు చేస్తారో వాళ్ళ ముందు రోగాలు ఉండవు, వాళ్ళ ముందు సమస్యలు ఉండవు, వాళ్ళ ముందు అపవాది నిలబడలేడు. వాళ్ళని చూస్తే సాతాను పారిపోతాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూస్తే సాతాను చూస్తే నువ్వు పారిపోవటం కాదు, నిన్ను చూసి సాతాను కొట్టుకుంటూ పడి వెళ్ళిపోవాలి. పౌలు వస్తే పౌలును చూసి దయ్యాలు వణికాయి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుతో సాతాను అంటున్నాడు, నాయనా మమ్మల్ని ఉంచరా బాబు అంటే, పౌలుడే నీ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది, వెళ్ళిపో అంటున్నాడు. నువ్వు చెల్లుబాటు కాదు, ఇక నువ్వు వెళ్ళిపోవాలి. పౌలు చేసినట్టు చేయాలని కొందరు చేశారు. పౌలు ఎడ చేశాడట చేశారట, నామల పో అన్నాడట. ఆ దెయ్యాలు వేల మీద పడి బట్టలన్నీ లాగిరియట వాళ్ళు. ఓహో, ఒక అయ్యగారు నాతో పాటు ప్రార్థన చేయడానికి వచ్చి, నేను ప్రార్థన చేస్తాను, ఆయన నాకెళ్ళి ఎక్కడ చూస్తాడు, నేను ప్రార్థన పేయటన్నా మీరు చేయేద్దామా అంట. నేను వేసా ఆల్రెడీ అన్నా, నేను వేయనట్టాడు. ఏ అన్నా వాళ్ళు ఈ మనకొత్తి, వాళ్ళలో ఉన్నాడు మనకొత్తి అంటాడు. అప్పుడు నేనన్నా వాళ్ళలో ఏమి లేవు, నీలోనే ఉన్నాయన్నా. అభిషేకము కలిగిన చెయ్యిలో ఎవరిని తాకుద్దో వారిలో ఉన్న దెయ్యాలని వెళ్ళిపోతాయి. యెహోషువ అన్ని అద్భుతాలు చేయడానికి అదే కారణం, వేకువన లేచి ప్రార్థన చేసే అలవాటు. నీ బిడ్డలకు నేర్పు ఇప్పుడే, నీ కుటుంబంలో నీ భర్తకు నేర్పు ఇప్పుడు. ఇందాక నేను వచ్చే ముందు ఒక సాక్ష్యం చెబుతున్నారు ఎవరో, నా భర్త ప్రార్థన చేస్తాడే నాకు ఆశ్చర్యం వేసింది అంటుంది ఆవిడ. ఆ భర్తకు అసలు ప్రార్థనే రాదు, వాడు తాగి పడుకోవటం లెగటం మళ్ళీ డ్యూటీకి వెళ్ళటం తప్ప ప్రార్థన రాదు. కానీ గడిచిన కుటుంబాశీర్వాద ఆదివారపు ఆరాధనలో వాక్యం ద్వారా భర్త మార్పు చెంది ప్రార్థన చేస్తున్నాడట. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఇప్పుడు ఏ వారానికి ఆ వారం సాక్ష్యాలు చెప్పాలి మీరు. ఎట్లా అంటే, మొదటి ఆదివారం బల్లిస్తా కదా, బల్లారాధన ద్వారా మీరేం మేలు పొందుకున్నారో చెప్పాలి. రెండో ఆదివారం తైలాభిషేకం కదా, ఆ తైలాభిషేకాన్ని బట్టి మీరేం పొందుకున్నారని చెప్పాలి. మూడో ఆదివారం అద్భుతాల ఆదివారం కదా, ఆ అద్భుతాల ఆదివారం ఏం పొందుకున్నారో చెప్పాలి. నాలుగో ఆదివారం కుటుంబ ఆశీర్వాద ఆదివారం కదా, ఈ కూడిక ద్వారా మీరేం పొందుకున్నారో సాక్ష్యాలు రావాలి. మీ కుటుంబాల్లో ప్రార్థన ధూపం బయటికి రావాలి. చెప్పండి, మీ కుటుంబాల్లో ప్రార్థన ధూపం. ఈ మందిరంలో
ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కలవరి మార్గానికి ఉన్న పరిచర్యకు ఉన్న ప్రత్యేకత, ఇక్కడ ఎక్కువ ప్రార్థన జరుగుద్ది. ఈ ప్రార్థనతో కట్టబడిన పరిచర్య. ఉదయం ప్రార్థనా గోపురానికి ప్రేయర్ టవర్ వాళ్ళు వస్తారు. వాళ్ళు కొన్ని గంటల పాటు ప్రార్థన చేస్తారు. వారు వెళ్ళిపోయాక రాత్రి వేళ మరలా పిల్లలు వస్తారు. వాళ్ళు కొన్ని గంటల పాటు ప్రార్థన చేస్తారు. రోజు ఉదయం సాయంత్రం ఇక్కడ ఏం జరుగుతుంటుంది? ప్రార్థన. ఇక్కడ ఎందుకు దేవుని సన్నిధి అంత బలముగా కదులుతుందంటే ప్రార్థనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకుడిగా చెబుతున్నా, నువ్వు కూడా యెహోషువల ప్రార్థనా పరుడు అయితే ఆయన సన్నిధి నీతో కూడా వచ్చింది. ఆయన సన్నిధి నీతో వస్తే యెహోషువ నీ ముందు ఏ మనుష్యుడు నిలవలేడు. ఇక్కడున్న ప్రియ సంగమా, నీ ముందు ఏ సమస్య నిలవలేదు, నీ ముందు ఏ అప్పు నిలవలేదు, నీ ముందు ఏ రోగము నిలవలేదు, నీ ముందు ఏ ఇరుకులు నిలవవు, నీ ముందు ఏ అక్కర నిలవదు, నీ ముందు ఏ సాతాను చీకటి కార్యాలు నిలవవు. అవి జరగాలంటే దేవుని సన్నిధి నీతో రావాలి. దేవుని సన్నిధి నీతో రావాలంటే అదిగో యెహోషువ తన సేవకుడైన మోషే చెప్పినట్లు చేశాడు. వాక్యాన్ని చదివాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నీ కుటుంబానికి నేర్పుతావా ఇవి? నీ బిడ్డలకు నేర్పుతావా ఇవి? నీ భర్తకు నేర్పుతావా ఇది? నీ భార్యకు నేర్పుతావా ఇది? మీ కుటుంబం కలిసి దేవుని ఆరాధిస్తారా? మీ కుటుంబం అంతా కూర్చొని దేవుని స్తుతిస్తారా? ఎంత సంతోషం. మీ కుటుంబం అంతా కూర్చొని 4-5 గంటలు ఏం చేయ అవసరంలా. ప్రార్థన చేయమన్నారు డాడీ, 4 గంటలు చేద్దాం. 4 గంటలు అవసరంలా. అరగంట చేసినా మీ కుటుంబముతో కలిసి చేయండి. నీవు, నీ భర్త, నీ బిడ్డలు అందరూ కలిసి చేయాలి. ఇశ్రాయేలీయులు అందరూ చెదిరిపోయి ఇష్టానుసారంగా తిరుగుతుంటే యెహోషువ అంటున్నాడు, మీరు ఎటన్నా వెళ్ళండి, మీరు ఏదైనా చెయ్యండి, నేనును నా ఇంటి వారును మాత్రం యెహోవానే సేవిస్తాం. ఎందుకు ఈ మాట చెప్పగలిగాడంటే, ఈ మాట ముందు యెహోషువకి మోషే చెప్పాడు. యెహోషువ, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతారు, జాగ్రత్త. వాళ్ళలా మీరు తిరిగారు, వాళ్ళలా మీరు జీవించారు, వాళ్ళను ఉండొద్దయ్యా. ఆ మాటలు విన్నాడు, ఆ మాటల ప్రకారం నడిచాడు. తన జీవితాన్ని గమ్యానికి తీసుకువెళ్ళాడు. అద్భుతాలు పొందుకున్నాడు, అద్భుతాలు చేశాడు. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావాలనేది దేవుని కోరిక. నీ భర్త, నీవు కలిసి దేవుని సన్నిధిలో మోకరించాలని, దేవుని సన్నిధిలో పరిచారకురాలుగా నీ బిడ్డలు కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా ఎంతకాలం సరైన భక్తి లేకుండా జీవిస్తావు? ఎంతకాలం లోకంలో కొద్దిసేపు, పాపంలో కొద్దిసేపు, దేవుని దగ్గర కొద్దిసేపు? ఎందుకు? అందుకనే కదా నీ జీవితంలో విజయాలు లేవు. ప్రయత్నించాను డాడీ, కానీ ఉద్యోగం రాలే. ప్రయత్నిస్తున్నాను డాడీ, నా పనులన్నీ పూర్తి కావడంలే. ప్రయత్నిస్తున్నాము డాడీ, హాస్పిటల్స్ తిరిగాం కానీ ఆరోగ్యం బాగుపడటంలే. విజయం పొందలేకపోతున్నాం, ఆ వ్యాధి మీద విజయం పొందలేకపోతున్నాం డాడీ. నా భర్త ఆరోగ్యం బాగలే, నా భార్య ఆరోగ్యం బాగలే, నా బిడ్డల ఆరోగ్యం బాగలే. కారణం నీవుతో దేవుని సన్నిధి లేకపోవటమే, నీ ఇంట్లో దేవుని సన్నిధి లేకపోవటమే. నీ కుటుంబం అంతా కలిసి కూర్చుంటే ఆయన చూడాలని కోరిక, ఆయన సన్నిధట. మీరు ఎప్పుడు కూర్చుంటారా అని, మీరు ఎప్పుడు మోకరిస్తారా అని మీ ఇంటి దగ్గర నిలబడతాడు, నీ తలుపు బయట నిలబడతాడు. ఆ మాట చదివినప్పుడు నాకు ఎంత ఏడుపు వచ్చిందో. ప్రకటన గ్రంథంలో రాస్తాడు, ఆయన తలుపు తడుతున్నాడట. తలుపు ఎప్పుడు తెస్తావో, నీ ఇంట్లోకి రావాలని కోరుకుంటున్నాడు. దాని అర్థం ఏంటి? తలుపు బయట ఉండి తడుతున్నాడంటే దేవుని మనం ఎక్కడ ఉంచామంటే మన జీవితానికి బయటే ఉంచాం, మన బ్రతుకుకు బయట ఉంచాం, మన ఉద్యోగానికి బయట ఉంచాం, మన వ్యాపారానికి బయట ఉంచాం, మన సంఘానికి బయట ఉంచాం, మన ఆత్మీయ జీవితానికి బయట ఉంచాం. యేసు లేని జీవితమే మనది, యేసు లేని భక్తి మనది, యేసు లేని ప్రయాణాలు మనవి, యేసు రాని జీవితాలు మనవి. అందుకని విజయాలు లేవు,
అది యెహోషువతో ఆయన నడుస్తున్నాడు. అందుకనే శత్రువు యెహోషువ ముందు నిలవలేకపోయారు. యెహోషువతో దేవుడు నడుస్తున్నాడు. అందుకనే గోడలు కూలిపోయాయి. మిగిలిన ప్రజలందరూ చెదిరిపోయారు. యెహోషువ కానీ కనాను దేశంలో కాలు పెట్టాడు. ఎందుకు? ఆయన సన్నిధి యెహోషువతో నడుస్తున్నది. నీ కుటుంబంలో, నా బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉంది, నా పేరు మీద ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నా పేరు మీద ఇంత నగలున్నది, నా పేరు మీదుగా ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం, నా ఇంటి నిండా సమృద్ధి ఉన్నది అని నువ్వు సాక్ష్యం చెబుతున్నావు. కానీ ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నదా? ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నదా? మోషే అంటాడు, నువ్వు రాకుండా మేము కనాను వెళ్ళమయ్యా, నువ్వు రాకుండా మేము కనాను వెళ్ళలేవు, నువ్వు ఉన్న ఈ అరణ్యములోనైనా మాకు సంతోషమే, కానీ నువ్వు లేని ఆ కనానులోకి మేము వెళ్ళలేవు. నిజమే, యేసయ్య లేని ఆశీర్వాదాలు ఎన్ని ఉంటే, యేసయ్య లేని సంపదలు ఎన్ని ఉంటే, యేసయ్య లేని దీవులు ఎన్ని ఉంటే ఏమి? నీ భర్త జీవితంలో రక్షణ లేదు, నీ భర్త జీవితంలో ప్రార్థన లేదు, నీ భార్య జీవితంలో రక్షణ లేదు, నీ భార్య జీవితంలో ప్రార్థన లేదు, నీ బిడ్డల జీవితంలో రక్షణ లేదు, మార్పు లేదు. నా బిడ్డలు ఉద్యోగాలు లేవయ్యా, నా బిడ్డలు వ్యాధులతో ఉన్నారు, నా భర్త వ్యాధితో ఉన్నాడు, నా భార్య వ్యాధితో ఉంది, వాటిని మేము జయించలేకపోతున్నామని ఏడుస్తున్నావు. ఎందుకు జయించలేకపోయావు? నీతో ఆయన సన్నిధి లేకపోబట్టి జయించలేకపోయావు. ఎందుకు నువ్వు గెలవలేకపోయావు ఆ రోగాన్ని? నీతో దేవుని సన్నిధి లేకపోవడం వల్ల గెలవలేకపోయావు. ఎందుకు గెలవలేకపోయావు నీవు అప్పుని? నీతో దేవుని సన్నిధి లేక అప్పులు 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 తీరడములే, అప్పులు తీరడములే. రోజు వడ్డీలు కడుతున్నావు, నెల వడ్డీలు, నీ జీవితం అంతా వడ్డీలే. విజయం లేదు, సంతోషం లేదు, సక్సెస్ లేదు. అప్లికేషన్ పెడుతున్నావు, వచ్చేస్తున్నావు, రాటిలే. ఇంటర్వ్యూలకు వెళ్తున్నావు, ఫెయిల్ అవుతున్నావు, ఉద్యోగం రాటిలే. వ్యవసాయం మాటి మాటికి చేస్తున్నావు, నష్టాలు వస్తున్నాయి. వ్యాపారాలు చేస్తున్నావు, నష్టాలు వస్తున్నాయి. ఏది ప్రారంభించినా నీ జీవితంలో సక్సెస్ లేదు, ఏది ప్రారంభించినా నీ జీవితంలో విజయం లేదు. కారణం నీతో దేవుని సన్నిధి లేకపోవటమే. నీతో దేవుని సన్నిధి ఉంటే పర్వతాలను కూడా జయించగలవు. నీతో దేవుని సన్నిధి నడిస్తే సముద్రాలను కూడా చీల్చగలవు. నీతో దేవుని సన్నిధి కనుక నువ్వు క్యారీ చేయగలిగితే, నువ్వు మోసుకుని వెళ్ళగలిగితే, నీ జీవితంలో వాటం అనేది నీ దరిదాపుల్లో కూడా రాదు, రావటానికి భయపడుద్ది. ఈ రోజైనా నీ ఇంట్లో ప్రార్థన మొదలు పెడతావా? ఈ రోజైనా నీ ఇంట్లో దేవుని వాక్యం చదవటం ప్రారంభిస్తావా? ఈ రోజైనా నీ ఇంట్లో, నీ కుటుంబంలో దేవుని వాక్య ప్రకారం నడిచేటట్లుగా జీవిస్తారా? మోకరించు, ఒక తీర్మానం చేయి. ఎక్కడ వారు అక్కడే మోకరించండి. తండ్రి, యెహోషువతో నడిచిన నీ ఆశీర్వాదకరమైన సన్నిధి, శత్రు సైన్యములను నిలవకుండా పారద్రోలిన మీ సన్నిధి, సృష్టిని శాసించిన మీ సన్నిధి వారితో కదులును గాక. వారి కుటుంబములో, వారి జీవితాల్లో కదులును గాక. వారి దేహములలో కదులును గాక. వారి వ్యాపారములో కదులును గాక. వారి ఉద్యోగములో కదులును గాక. వారి సంఘములో కదులును గాక. వారి వ్యవసాయములో కదులును గాక. తండ్రి, మీరు అద్భుతాలు చేసి ప్రతి కుటుంబం మీద మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు నమ్ముతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.